శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ సాయి తన భక్తుల్ని ఎలా కాపాడుతాడు. కొంతమంది భక్తుల్ని ఆయన స్వప్న దర్శనం ద్వారాను, కొంతమందికి ప్రత్యక్ష దర్శనం చేతను, మరి కొంతమందికి తోటి భక్తుల చేత ఏదో ఒక విధమైనటువంటి వాక్కుని అందించడం ద్వారాను ఈ విధంగా అనేక రకాలుగా సాయినాథుడు కాపాడుతూ ఉంటాడు. సరే, మన సచ్చరిత్ర ఆధారితంగా తీసుకున్నట్లయితే ఎంతోమంది భక్తులు కోకొల్లలుగా ఉన్నారు. అటువంటి వారిలో మనం మొట్టమొదటగా తీసుకున్నట్లయితే తాత్యా కోతే పాటిల్ బాబా యొక్క అల్లుడుగా పిలువబడుతూ ఉన్నాడు కదా. మనం అందరం విజయదశమి రోజు బాబా శరీరం వదిలినటువంటి సందర్భంలో బాబా గారు ఆ యొక్క తాత్యానికి మరణం నుంచి తప్పించినట్లుగా మనం వింటూ ఉంటాం. అట్లాగే తాత్యాను అంటే బాయిజామా చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా తాత్యాకు తన ఆయువును బదిలిచ్చాడు అనేటువంటి ఇత్యాది విషయాన్ని మనం సచ్చరిత్ర ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అలాగే మన కాఫర్డే కుమారుని ప్లేగు వ్యాధి ఎలా ఒక తల్లి తన బిడ్డకు అనారోగ్యం సంభవించినప్పుడు నిజంగా ఆ తల్లి యొక్క హృదయ వేదన ఎంత దారుణంగా ఉంటుందో కదా. ఆ తల్లి బాధపడుతూ షిరిడీలోనే ఉంది. అప్పుడు పరుగున బాబా దగ్గరికి వెళ్తుంది. బాబా బాబా అంటూ. ఏమిటి అనగానే, నా బిడ్డ చూడు బాబా అని చెప్పి చూపితే ఆయన కరుణామూర్తి, మాతృమూర్తి, వాత్సల్యుడు, వత్సలుడైనటువంటి సాయినాథుడు ఆమెకు తన యొక్క కఫ్ని పైకెత్తి చూపెడతాడు. తన చంకలో కోడిగుడ్డు అంత సైజు ప్లేగు పొక్కులుంటాయి. అంటే ఆ యొక్క భక్తుడి యొక్క కర్మను తన శరీరం మీదకు తీసుకోవాలంటే అందరూ కూడా ఇటువంటి యోగ ప్రక్రియలు చేయలేరు. సర్వసమర్థుడు కాబట్టే భక్తుల కర్మలను తాను అనుభవించి తీసినటువంటి అద్భుతమైన లీలా విభూతులు మనం సాయినాథుని యొక్క చరిత్రలో ఎన్నో గమనిస్తాం. అలా తల్లి అడగకుండానే తల్లి అడిగే లోపలమ్మా ప్రస్తుతం ఆకాశం మబ్బుపట్టి ఉంది, కొంచెం ఆగు అంటే కర్మ ఉన్నప్పుడు ఎవరమైనా దాని యొక్క ప్రభావాన్ని అనుభవించి తీరవలసిందే అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తాడు. సరే, కాఫర్డే కుమారుని ప్లేగు వ్యాధిని అలా క్లీన్ చేశాడు. తర్వాత మరలా మన భీమాజీ పాటిల్ అనేటువంటి భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ చెప్పగా విని క్షయరోగంతో వస్తాడు. క్షయరోగంతో రాగని దొంగని నా దగ్గర పడవేశారు, వెళ్ళు అంటాడు. కానీ భీమాజీ పాటిల్ అంటాడు, పూర్తి శరణాగత భావంతో ఆయన నన్ను రక్షించేవాడివి, కాపాడేవాడివి నీవేనయ్యా అని చెప్పి వేడుకుంటాడు. కానీ ఈ భీమాజీ పాటిల్ యొక్క కర్మను ఎలా తీసివేశాడు సాయినాథుడు? స్వప్న దర్శనం ద్వారా తీసివేశాడు. స్వప్నంలో చూపెట్టాడు. ఒకసారి ఏమో ఒక స్వప్నంలో మాత్రం ఛాతి మీద కూర్చున్నట్లు పైనుంచి కింద, ఒక దాంట్లో మాత్రం కొడుతున్నట్టు, కొట్టడము, ఈ ఛాతి మీద నోరడము, ఆ బాధను అనుభవించినటువంటి ఘట్టంలో ఆయన చూడండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనకి అర్థమవుతుంది. సాయినాథుడి యొక్క వాక్కు చేత తలుచుకుంటే, గురువు తలుచుకుంటే సంభవం కానిది అసంభవమైంది కూడా సంభవిస్తుంది అనే సత్యం తెలుస్తుంది. ఎందుకు అంటే అతనికి యోగ్యమైనటువంటి ఇల్లే కాకుండా భీమాబాయి ఇంట్లో బయట బస్ చేయమన్నాడు. బస్ చేసిన ఇల్లు అతని ఆరోగ్యానికి సహకరించే ఇల్లు కాదు. అయినప్పటికీ అతనికి స్వప్న దర్శనం ఇచ్చి గత జన్మల్లో అతను చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను తెలియజేసి ఆ రకంగా అతని బాధను అనుభవింపజేసి ప్రశాంతన చేశాడు. అందుకే భీమాజీ పాటిల్ యొక్క క్షయరోగం అంతటితో పోతుంది. కానీ సాయినాథుడు ఆ క్షయరోగం నుంచి విదిన తర్వాత, అందుకే మనం ఏదైనా లబ్ధి పొందినప్పుడు మనం చాలామంది భగవంతుడికి ఆ కానుక ఈ కానుక ఇచ్చాం, భగవంతుడికి ఈ సేవ చేసాం. భీమాజీ పాటిల్ కృతజ్ఞతతో సాయినాథునికి చక్కగా సాయి సత్యవ్రతము అనేటువంటి వ్రతాన్ని ఆరంభించి చక్కగా చేసుకుంటూ వస్తాడు. ఇకపోతే డాక్టర్ ఫిల్లే అనేటువంటి భక్తుడు, ఆ డాక్టర్ ఫిల్లే అనేటువంటి భక్తుని
ఏం చేస్తాడు, అతనికి నారి కురుపులు లేచాయి, చాలా బాధను అనుభవిస్తున్నటువంటి సందర్భంలో ఆ నారి కురుపులు ఎలా తొలగాలి ఏంటి అనుకుంటే బాధపడతాడు. పక్కన స్నేహితుడు చెప్తాడు, ఇక నా వల్ల కాదు, నేను జీవించలేను అని చెప్పి చెప్తాడనమాట. అది బాబా చెప్తాడు. నానాసాహెబ్ చందోర్కర్ సలహా మేరకు అతని కాళ్ళకంతా గుడ్డ కడతారు. ఎక్కడైనా మన శరీరం మీద ఒక కురుపులు వేస్తేనే మనం చాలా బాధపడిపోతాం. ఇక 7-8 కురుపులు లేసి అది విపరీతమైన బాధను పెడుతూ ఉంటే ఎంతటి నరకాన్ని అనుభవిస్తాడో కదా. కాబట్టి ఆయన అంటాడు, బాబా అంటాడు, నేను ఇక్కడ ఉండగా అతన్ని ఇంకా చనిపోతాను, ఈ జన్మ నాకు వద్దు, మరు జన్మకైనా ఇది ఉంటే 10 జన్మలకైనా పంచిపెట్టుగా నాకు వద్దు అని చెప్పి బాధపడ్డాడు. వాడిని తీసుకొచ్చి నా దగ్గర పడేయండి అంటాడు. కాకి వస్తుంది, పని అంతా చేసుకుని వెళ్తుంది అంటాడు. సరే, ఆయన నడవలేనటువంటి పక్షంలో కొంచెం పైన వేసుకొని తీసుకొచ్చి బాబా దగ్గర పడేస్తారు. బాబా చెప్తాడు, ఏమని, కూర్చో, ఇప్పుడు ఎలా బాబా ఏంటరే, నేను ఇక్కడ ఉండగా మరికొద్ది రోజుల్లో అనుభవించవలసిన కర్మను మరలా 10 జన్మలకేలా పంచిపెట్టవలను. ఎంతటి కారుణ్యమూర్తో చూడండి గురువు. అలా ఆయన అన్న తర్వాతనే పిల్లే సరే కూర్చోంటాడు. ఎలా వస్తుంది కాకి అని అందరికీ, సరే నానా పిచ్చివాడు అని చెప్పి ఆయన కట్టంతా ఇప్పివేస్తారు. కూర్చొని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ మసీదును శుభ్రపరిచేటువంటి అబ్దుల్లా శుభ్రపరుస్తున్నటువంటి సందర్భంలో దాన్ని శుభ్రపరుస్తూ అప్పుడు అనుకోకుండా ఫిల్లే కాలిపైన వేసి తొక్కేస్తారు. తొక్కగానే ఒక్కసారిగా కొన్ని పురుగుల సమూహం వాటిలో నుంచి బయటకు వస్తుంది. పిల్లేకి ఒకవైపు ఆనందము, ఒకవైపు ఏడుపు, దుఃఖము రెండూ కలిసి నవ్వుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. తన యొక్క శ్రేయోభిలాషి, తన యొక్క జీవన గత జన్మ కర్మలతో దగ్ధం చేయగలిగినటువంటి దివ్య మంగళమూర్తి అయినటువంటి సాయినాథుని ముందు ఆ యొక్క ఆనంద హర్షాతిరేకాలతో ఉంది పిల్లే యొక్క హృదయం. అయినప్పటికీ కూడా కాకి అన్నాడు కదా బాబా, మరి కాకి రాలేదేమిటి అంటున్నాడు. అంటే వచ్చి అబ్దుల్లానేరా కాకి అంటే, అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి నల్లని రూపంలో ఉండేవాడట. అందుకని ఆయన్ని ఆ పేరుతో బాబా గారు పిలిచారు. అలా పిల్లే యొక్క కర్మను తొలగించాడు. సరే, మరి ఇంకొక గోపాలరావు అంబాడేకర్ అనేటువంటి కర్మని ఎలా తొలగించాడు? అతను అనేక రకాల జీవితంలో జనన మరణ అంటారు కదా, అసలు ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఏమీ చేయలేక ఎక్కడికి ఏమి చేయబోయినా అతనికి ఏం పరిస్థితి లేదు. ఇంకా నా బ్రతుకు వ్యర్థము అనుకుంటాడు. వ్యర్థము అనుకొని వెళ్తాడు. వెళ్ళగానే అతను ఒక చోట బావిలో దూకి చనిపోవాలనుకుంటాడు. షిరిడీకి వెళ్ళాడు. అక్కడ చనిపోవాలనుకో ఒక హోటల్ యజమాని ద్వారా ఒక గ్రంథాన్ని అంబాడేకర్కి ఇప్పిస్తారు బాబా. అంబాడేకర్కి ఇప్పించినప్పుడు అది ఏంటి అని చూస్తే ఆ పుస్తకాన్ని టక్కని తెరిచేస్తారన్నమాట. చూడగానే ఎందుకు ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇదైపోయేదానికి ఆత్మహత్య లాంటి పాపం తన భక్తుడిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి మరలించినటువంటి స్వామి సమర్థ అంటే అక్కలకోట స్వామి యొక్క లీలలో దాంట్లో ఉందన్నమాట. సరే, పుస్తకం ఇచ్చాడనుకో యాదృచ్ఛికంగా, దాంట్లో అలా అంటే సద్గంధ పఠనం ద్వారా అతని ఆపదను నుంచి బయటపడవేసినటువంటి ఘట్టం మనకి ఇది అనమాట. అట్లాగే ఆయన ఆ ఘట్టం నుంచి బయట వేసినప్పుడు గోపాల అంబేద్కర్ ఆ చదవగానే ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. గురువు కృపను పొంది చక్కగా ఆయన జ్యోతిష్ శాస్త్రంలో ప్రావీణ్యత సాధించి చక్కగా అప్పుడు దాకా నిస్సారమైనటువంటి జీవితాన్ని ఎంతో ఆశాజనకమైనటువంటి జీవితంగా జీవిస్తాడు అంబేద్కర్. ఇంకొక చిన్న లీలతో మనం ఈ సత్సంగాన్ని ముగించుకుందాం. ఇక మద్రాసు భజన సమాజం అనేటువంటి వ్యక్తిని ఆయన వస్తాడు. మద్రాసు భజన సమాజంతో ఉన్నటువంటి వ్యక్తి బాబా దగ్గరకు వచ్చాడు. బాబా దర్శనాన్ని పొందాడు. అతన్ని కూడా స్వప్న దర్శనం ద్వారా అతనిలో అంటే ఆపద నుంచి కాకపోయినా అతనిలో ఉన్నటువంటి దుష్ప్రవర్తన తొలగిస్తాడనమాట. అక్కడ ఇట్లా ఎన్నో రకాలు. మాతాజీ కృష్ణప్రియ తల్లికి ఒక ప్రతి నెలలో స్త్రీకి వచ్చేటువంటి బహిష్టు సమయంలో, అంటే ఇది బాబా గారు సమాధి అయిపోయిన కొన్ని సంవత్సరాలకు జరిగిన లేదనమాట. మన రాజమండ్రి దగ్గర ఉన్న రామచంద్రాపురంలో వేంచేసి ఉన్న ఆ తల్లి ప్రస్తుతం ఆమె శరీరాన్ని వదిలేశారు. చాలా అద్భుతమైన దాని మీద ఒక వీడియో చేసుకుందాం మనం తప్పకుండా తల్లి గురించి. ఆ మాతాజీ కృష్ణప్రియకి ప్రతిసారి నెలసరి సమయానికి వచ్చేటప్పటికి ఆమె చనిపోయినంత దారుణమైన బాధ నరక యాతను అనుభవించేదట.
అలా దాన్ని 8 జన్మల కర్మని ఆమెకు 8 నెలల్లో తీసివేశాడు. అప్పుడు చెప్తాడు ఆమెకు లాస్ట్ నెలలో తీసేటువంటి కర్మ ప్రక్షాళనకి ఒక నల్లని జడ వంటి పొడవైన తాడును పట్టుకొని, అమ్మా ఇదిగో ఇంత భయంకరమైనటువంటి కర్మ నీకుంది, దీన్ని నేను ప్రతి నెల చేసేటువంటి నువ్వు ఆ నెలసరి సమయంలో పడే బాధ ద్వారా తొలగించి నీకు సద్గతిని ఇస్తున్నాను తల్లి అంటే, గురువు తలుచుకుంటే మన గత జన్మల్ని ప్రక్షాళన చేయగలడు. ఇకపోతే రాబోయే జన్మలకు మనము దుష్కర్మలు చేయకుండా కూడా మనల్ని సన్మార్గంలో నడిపించగలడు. అట్లా తన భక్తుల ఆపదలను తాను తొలగిస్తూ, భక్తుల బాధలను తాను భరిస్తూ, దివ్య మంగళ రూపుడై మనందరికీ పిలిచిన పలికే దైవమై, ఇలా ఎంతోమంది మనం మచ్చుకు చెప్పుకున్నాం. నలుగురు నాన్న సచ్చరిత్ర చూసుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. హరివినాయక్ సాటి అనేటువంటి భక్తుడిని కూడా తన భార్య చనిపోయి ఇదిగా ఉండి ఉన్నటువంటి అతన్ని చేయించాడు, గురుచరిత్ర చదివించాడు. ఇలా ఆత్మ జ్ఞానాన్ని అందించే దానికోసం బీవీదేవు పడుతున్న తపం నుంచి తగ్గించి బీవీదేవుని కాపాడు. అంటే బీవీదేవు ఆధ్యాత్మిక విద్య కోసం తాతాలాడతాడు గురువు దగ్గరికి చేర్చి, అంటే అది ఆత్మ విద్యకు కావలసినటువంటి శక్తిని ఇవ్వడం అన్నమాట. ఇలా ఎన్నో రకాల సమస్యల నుంచి తొలగిస్తూ ఆపద్బాంధవుడై పిలిచిన వెంటనే పలికేటువంటి మన బంధువై, మన ఆత్మ బంధువై మనల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి ఆ సమర్థ సద్గురు సాయినాథునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన అందరి ఎడల సమస్త విశ్వగురువుల యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని, మనం అందరం ఈ గురుపద పాఠశాలమై పయనించాలని మనసావాచ కోరుకుంటూ, జై సాయిరామ్.